నమస్తే మేడం. నమస్తే. మేడం, కాల్ బాయ్స్ సిటీలోనే కాదు చాలా చోట్ల ఈ టాపిక్ చాలా పెరిగిపోయింది. కాల్ బాయ్స్ అనేది అసలు నిజంగా కాల్ బాయ్స్ అనే వాళ్ళు ఉన్నారా? మీకు తెలుసా? ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ మధ్య. అవి చూసిన తర్వాతే వాళ్ళ గురించి అందరికి తెలిసింది. ఓకే. అప్పటి వరకు ఎవరికి తెలీదు. నేను నా మటుకు నేను ఆశ్చర్యపోయాను. వీళ్ళు ఏంటంటే చదువు ఏం చదివారు అనేది ఇక్కడ అప్రస్తుతం. 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఎనీ. కానీ వాళ్ళు ఉద్యోగాలు లేకపోతే ఇన్స్టెంట్గా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానిక అన్నట్టుగా ఇలా తయారవుతారు. గర్ల్స్ గురించి మీకు తెలుసు కదా. గర్ల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాల్ బాయ్ అంటే కూడా అదే. వీళ్ళు అమ్మాయిలు అయితే అబ్బాయిల దగ్గరికి వెళ్తారు, అబ్బాయిలు అయితే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే అంటే వ్యభిచారం. అచ్చ తెలుగులోనే చెప్తా నేను, మళ్ళీ డౌట్ వద్దు అక్కడ. వ్యభిచారమే. అంటే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేశారు. ఆ ఇంటర్వ్యూస్ నేను విన్నాను, చూశాను. చాలా విస్తుపోయాను అనమాట నేను. ఏంటి అని అంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. బోల్డ్ డబ్బులు వస్తే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించవచ్చు కంటే అది ఏ మూలకి? మాకు అప్పులు ఉన్నాయి, బిజినెస్, మా ఇంటి దగ్గర మా నాన్న బిజినెస్ నడవాలి, నేను కొడుకుగా ఏమి చేయలేకపోతే సిగ్గులేదా? నువ్వు ఒక దొంగతనం చేసి ఒకళ్ళని చంపి ఆ డబ్బు తీసుకెళ్ళి తల్లిదండ్రులకి ఇస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. నువ్వు ఒక ఎదో పని, ఒక చెడ్డ పని చేసి ఆ రక్తపు కూడు నీ తల్లిదండ్రులకు పెడతావా? నువ్వు నిన్ను అలాగే పెంచారా చిన్నప్పటి నుంచి? పెద్ద వయసు వచ్చిన తల్లిదండ్రుల్ని నేను ఆదుకోలేకపోతున్నాను, ఎటువంటి సహాయం నేను చేయలేకపోతున్నాను. నేను ఏదో చేస్తున్న 20,000 రూపాయల ఉద్యోగానికి అప్పులు తీరటం లేదు, మా తండ్రి బిజినెస్కి నేను సహాయం చేయలేకపోతున్నాను, అందుకని నేను ఈ బిజినెస్లోకి దిగాను, దీనికైతే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్తున్నప్పుడు నేను ఇలాగే చెప్తా. నువ్వు ఒక 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 నేరం చేసి, ఇది నేరమే నా దృష్టిలో, ఏమో అతని దృష్టిలో జనం దృష్టిలో కాకపోవచ్చు, నా దృష్టిలో అయితే చాలా చాలా నీచమైన పని ఇది. ఆడవాళ్ళని అయితే ఎన్ని తిట్టారు ఇప్పటి వరకు? భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆడవాళ్ళని ఎన్ని తిట్టారు? అవును. ఇలా చేస్తుందా, అలా చేస్తుందా అని అన్నప్పుడు వీళ్ళకి అనాదిగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి వేశ్యలకి. వాళ్ళని అందరితో కలవనిచ్చేవారు కాదు. రాజుల సమయంలో కానీ తర్వాత కానీ వాళ్ళ కింద ఉండిపోయేవారు. వాళ్ళ తర్వాత తరంలో ఆ పోషించే వాళ్ళు అలాంటి వాళ్ళు లేక, రాజులు రాజ్యాలు లేక వీళ్ళు ఒక డబ్బున్న వ్యక్తికి ఉండిపోయేవారు. వాళ్ళ సంతానాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడైనా పెళ్లి చేయాలంటే చేయలేక వాళ్ళని కూడా అందులోకే దింపేవారు. కాబట్టి వాళ్ళకి అది వృత్తిగా, ఇంకా సమాజంలో పెళ్ళి, ఒక వైవాహిక జీవితం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళకి ఆ వృత్తి కొనసాగింది. ఇప్పుడేమైంది? అది వాళ్ళ వరకే పరిమితం, అది యాక్సెప్టెడ్, అది విధి లిఖితం, శాపగ్రస్తులు అనుకుందాం. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నా వాళ్ళ జీవితం గడవడానికి చేసే పనులు అది తప్పనిసరి పరిస్థితుల్లో విధి వాళ్ళని విధించిన శిక్ష అనుకోండి, నిర్ణయించిన నిర్ణయం అనుకోండి, వాళ్ళ బ్రతుకులు పాపం అలా అయ్యాయి. ఇప్పుడు అమ్మాయిలకి ఏం పోయే కాలం మాయ రోగం అనే వ్యభిచారం చేస్తున్నారు. లగ్జరియస్ లైఫ్ ఎందుకు చేస్తున్నారు? ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తే చేస్తున్నారు, బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. అదొక కేటగిరీ. అది కూడా తప్పనిసరి పరిస్థితి. తెలియక వాళ్ళు చేతగాక లాక్కెళ్ళి చేయిస్తే అది ఇరుక్కుపోయి జరుగుతున్న వ్యవహారం. కావాలని రోజు వెళ్ళి చేస్తున్న ఆ వృత్తిని, ఆ అమ్మాయిల్ని మనం ఏమనాలి? ఇంకా ఏమన్నా తిట్టచ్చా? వాళ్ళని ఏమైనా తిడితే కూడా ప్రయోజనం ఉందా? సరే, ఓకే, అలా జరిగినప్పుడు ఆడదాన్ని ఎన్ని తిట్టారు? ఆ రోజుల్లో రాజులు రాజ్యాలు ఉన్న సమయంలోనూ తిట్టారు, వాళ్ళతో మాట్లాడేవారు కాదు, అదని ఇదని. ఇంకా చెప్పాలంటే దానికన్నా ముందు కాలంలో వాళ్ళని గౌరవించేవారు. అమ్మో పలానా రాజుగారు ఉంచుకున్నారంట అని మహారాణి గారితో సమానంగా చూసేవారు. వాళ్ళు అలా వస్తుంటే తలకాయ ఉంచుకుని వెళ్ళేవారు బాగా ముందు కాలంలో. తర్వాత వాల్యూ తగ్గుతూ వచ్చింది. ఈ రోజుకి అసలు వాల్యూ లేదు. మరి ఆ వాల్యూ లేనితనం మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ వృత్తిలో ఉన్న ఆడవాళ్ళని ఎన్ని తిట్టారు? ఈ మగాడే అక్కడికి వెళ్ళి ఆ ఆడదాన్ని చెడగొట్టాడు, మళ్ళీ ఆ ఆడదాన్ని ఈ మగాడే తిడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ మగవాళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారు? మరి ఈ వీళ్ళని ఎంతమంది తిట్టాలి, ఎలా తిట్టాలి, ఏమని తిట్టాలి? పైగా రీజనింగ్స్ చెప్పడం, మా నాన్న బిజినెస్లో నేనేం సహాయం చేయలేకపోతున్నాను, అది ఇలా తీసుకెళ్ళి నువ్వు డబ్బు ఇచ్చావని తెలిస్తే నీ తండ్రి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడని నీకు తెలుసా? చెప్పి చూడండి. అంటే నేను ఇలా చెప్పకూడదు
కానీ వాళ్ళ 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 గౌరవం మర్యాదలు ఆత్మాభిమానం ఇవన్నీ చచ్చిపోతాయి. మేడం వాళ్ళు జీవోత్సవాలు అయిపోతారు. మేడం అంటే ఒక పర్సనల్ గా అడుగుతున్నాను, మీరు ఇలా చేసే వాళ్ళని ఎవరినైనా చూసారా? అరే నాకే కాల్స్ వచ్చినాయి. ఏమనంటే వాళ్ళకి ఉద్యోగాలు కావాలంట, ఎక్కడన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించండి. ఇంకా వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? వాళ్ళకి చివాట్లు పెట్టి ఎలా బ్రతకాలో నేర్పించి ఫోన్ పెట్టేస్తాం మనం. కానీ తర్వాత వాళ్ళు ఎలా బ్రతుకుతారనేది మనం మనకు తెలీదు. వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇస్తా నేను, బాబు ఈ పని చేయకూడదు, మీరు లక్షణంగా మీకు మీరు ఏం క్వాలిఫికేషన్ ఉందో దాని ప్రకారం మీకు ఎటువంటి జాబ్ వస్తుందో ఆ జీతానికి ఆ శాలరీకి మీరు సాటిస్ఫైడ్గా మీరు జీవితాలని గడుపుకోవాలి. ఎందుకంటే మీకు అదే వచ్చింది, మీకు అంతే చదువు ఉంది, ఆ చదువుకు తగ్గ ఉద్యోగమే వస్తుంది, అది ఫిక్స్. లేదు నువ్వు బాగా చదువుకుని ఉండాల్సింది, చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకోలేదు, ఒకవేళ చదువుకున్న ఉద్యోగాలు రావు. నువ్వు ఎంటెక్లు ఎంఎస్లు చేసినా కూడా నీకు అంతంత శాలరీలు రాని ఉద్యోగం వస్తే ఎంత శాలరీ వచ్చినా దాంట్లో బతకడానికి నీ మైండ్ నువ్వు ట్యూన్ చేసుకోవాలి. అంతేగాని అందని ద్రాక్ష పళ్ళకి నువ్వు నిచ్చెన వేసుకొని ఎక్కేమంటే డామని పడతావు. అది ఎప్పుడు ఎవ్వరు చేయకూడదు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి, మన ఇద్దరము పెద్ద పెద్ద అంబానీలతో పోటీ పడితే ఎలా ఉంటుంది? లేదు, అది అంటే ఏదైనా కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మనకు ఎంత వస్తుందో దాంతో మీరు అందంగా ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నా. అలా అందమైన జీవితం ఆనందంగా గడపాలి మనకున్న దాంట్లోనే. అందరూ అందంగానే ఉంటారు, అందరూ ఆనందంగానే ఉండాలి. రోజు తింటున్నాగా, పస్తులేం ఉండట్లేదుగా, మరి ఎందుకు ఆనందపడట్లేదు? అన్ని కోరికలు ఎక్కువైపోయినాయి, అసంతృప్తి. ఈ అసంతృప్తి వల్లే నీకు వేగిపోతున్నావు, దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆశ అనమాట, ఎక్కువ సంపాదించాలి, ఇన్స్టెంట్గా సంపాదించాలి అప్పటికప్పుడు. మరి నువ్వు తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నావు కదా, వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందంటే, ఎలా తెలుస్తుంది? తెలీదు, మీరు వచ్చి అనవసరంగా నన్ను ఇంటర్వ్యూ చేశారు అని అబ్బాయి చెప్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో. అంటే నువ్వు మూతికి ముక్కుకి గుడ్డగట్టుకున్నంత మాత్రాన నీ మిగతా బాడీని మీ వాళ్ళు గుర్తుపట్టరా? అందులో చూస్తే ఎవరైనా సరే అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలైనా సరే, మీరు సిగ్గు లేకుండా ఈ ఏదో పని చేస్తున్నారు, మీ తల్లిదండ్రులకు తెలిస్తే మీ తల్లిదండ్రుల కోసమే సంపాదిస్తున్నామని మీరు చెప్తున్నారు, ఇక్కడ ఏదో వెలగబెడుతున్నాం ఉద్యోగం, డబ్బు సాయం పిల్లల వల్ల వాళ్ళు ఆశిస్తారు కాబట్టి వాళ్ళ బిజినెస్ని కానీ లేకపోతే వాళ్ళు ఏమీ చేయకపోయినా కుటుంబం గడవటానికి కానీ మీరు డబ్బు పంపిస్తున్నాం అని మీరు తృప్తి పడుతున్నారు ఇక్కడ. మరి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమవుతారు? సరే అక్కడ పెడదాం ఆ విషయాన్ని. ఇక్కడ మీ 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 హెల్త్ ఏమవుతుంది తెలుసా? ఒక 1 year అయ్యేటప్పటికి మీరు నరాలు ఎలా అయిపోతాయి, నరాలు పనిచేయవు, వణుకుడు రోగాలు వచ్చి చస్తారు తొందరలోనే. దేనికి పనికి వస్తారండి? నరాల వీక్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. పిచ్చి పిచ్చి టాబ్లెట్లు, పిచ్చి పిచ్చి మందులు వాడటము, అడ్డమైన వాళ్ళతో తిరగడము. ఇంకా మళ్ళీ దీనికి ఏమవుతుంది వాళ్ళకి? 1 సంవత్సరం 2 సంవత్సరాలకి దేనికి పనికిరారు ఇంకా వాళ్ళు, రోడ్డు మీద అడుక్కోవాల్సిందే. అప్పుడు మీ తల్లిదండ్రులు ఆనందిస్తారా? ఇగో ఇలాగే మేము డబ్బు పంపించామని చెప్పగలరా? చెప్పి చూడండి. ఇప్పుడైనా నా మాటలో మీ వరకు చేరితే ఈ క్షణం నుంచి మానుకోండి. మీరు అడుక్కుని తీసుకొచ్చి 2 రూపాయలు ఇచ్చినా సంతోషిస్తారేమో కానీ ఈ పని చేసి తీసుకొచ్చామంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ తల్లిదండ్రులు అసలు బ్రతికి ఉండరు నాకు తెలిసి. అవును, అది నిజమే మీరు చెప్పింది. అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, అక్కడ ఏదో సిటీకి వెళ్ళి మా పిల్లలు ఏదో పని చేశారు అని చెప్పేసి. ఈ చాలా సినిమాల్లో కూడా మనం చూసాము కదా. నిజంగా మేడం, అంటే మనుషులు రియాలిటీలో బ్రతకడం మానేసేసి ఏంటంటే ఎవరినో చూసి ఏదో చేద్దాము అంటే అందులోనికి నిచ్చెన వేద్దాము అనే పరిస్థితుల్లో ఉన్నారు. అది మీరన్నట్లుగానే దేనికోసం అయితే దొరకని దానికోసం మనం ఎదురు చూస్తామో ఆటోమేటిక్గా అక్కడ నుంచి కింద పడితే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ట్రూ మేడం, నిజంగానే ఇలాంటివి చాలా ఇన్స్పిరేషన్ మీరు చెప్పిన. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, వీళ్ళు అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళారు అనుకుందాం, పోనీ వాళ్ళకి కొంచెం మనం పక్క నుంచి కన్సిడర్ చేద్దాం అనుకుందాం, నేను చేయట్లేదు అనుకుందాం, వాళ్ళు బాధలు చెప్పుకున్నారు, అయ్యో పాపం అని మనం అన్నాం అనుకోండి, పిలిచిన వాళ్ళు ఎవరు? ఒళ్ళు బలిసిన ఆడవాళ్ళు. మరి ఇంకా కన్న కొడుకులు లాంటి అబ్బాయిల్ని పాడు చేస్తున్నారు, వాళ్ళ కొడుకులు బాగుండాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి. అంత వయసులో వచ్చి మాయరోగాల పోయే కాలాల చిన్న చిన్న కుర్రాళ్ళని పిలుచుకొచ్చి ఏంటి ఆ పనులేంటి? మీ మొగుళ్ళకి తెలిస్తే జీవితాలు ఏమవుతాయి? ఒక ఆయన నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం భార్య ఇలాంటి పని ఏదో పని చేస్తే ఆయన ఉరిపోసుకుని చచ్చిపోయాడు. IPS. ఆయన ఎందుకు చనిపోవడం? అవమానం, పరువు పోయింది సమాజంలో. అంత పెద్ద ర్యాంకు, తెల్లారులేస్తే కమాండ్ చేయగలిగిన పొజిషన్లో ఉన్న ఆయన 25 సంవత్సరాల క్రితమే ఇంకా ఎక్కువే ఆయన ఉరేసుకుని చనిపోయాడు.
మరి భర్తకే అంత బాధ కలిగితే కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ కలుగుతుంది? అసలు ఆ పిలిచిన లేడీస్ ఎవరు? మీకు కోరికలు ఉంటే ఇంకో విధంగా చావండి. వయసులో ఉన్న అబ్బాయిల జీవితాలని బొగ్గిపాలు చేయకండి అని చెప్తున్నా నేను. రియల్లీ మేడం, ఇలాంటివి చూసి మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల, ఈ వీడియోస్ వైరల్ అవడం వల్ల కొంతవరకైనా మారితే అది నిజంగానే సంతోషం. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.